ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం అతి ముఖ్యమైన విషయం నీరు త్రాగే విధానం చాలామందికి తెలియదు. నీరే కదా అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నీరే అతి ముఖ్యమైన పదార్థం. ప్రతి మనిషికి, ప్రతి జీవికి నీరు లేకుండా మనం ఉండడం అసాధ్యం. సాధ్యం కాదు. మనకి ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బ్రతకగలం, కానీ నీరు లేకపోతే కొన్ని గంటలు కూడా ఉండదు. ఆ నీటిని ఎలా తాగాలి? చాలామంది నీటిని తాగేటప్పుడు ప్రయోజనాలు ఎలా ఉంటాయి? నీటిని సరైన విధానంలో తాగకపోతే దుష్పరిమాణాలు, నిష్ఫలితాలు, నిష్ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. నీరు అనేది ప్రాణదాత. జలం, నీటికి మరొక పేరు జలం, ఉదకం. ఈ నీటిని అందుకే మన పెద్దవారు ఏం చెప్తారంటే పొదుపు చేయాలంటారు. మనం నీటిని చాలా వృధా చేస్తాం. ఇంటి దగ్గర కానీ, వేరే చోట కానీ, బడిల్లో కానీ వృధా చేస్తూ ఉంటాం. మనం నీటిని వృధా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే నీరు అనేది తరిగే వస్తువు. మనం ఎక్కువ వాడుతూ ఉంటే తరిగిపోతూ ఉంటుంది. మన తదనంతరం వారికి నీరు ఉండకపోవచ్చు. మనమేమనుకుంటా అంటే స్వార్థ జీవులు మనం. అందుకే మేనేజే సెల్ఫిష్ యానిమల్ అన్నారు. స్వార్థ జీవి. మనకి సరిపోతే చాలు, మిగతా మనకి అనవసరం. అది ఎప్పుడు మనిషి ఉండదు. మన తర్వాత తరాల వారికి కూడా మనం కొన్ని సంపదలు మిగల్చాలి. అందుకే నీటిని వృధా చేయకూడదు. అతి ముఖ్యమైన విషయం. మరి ప్రతి మనిషి కూడా మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. సైన్స్ ప్రకారం చూసుకుంటే శరీరం అంతా కూడా నీటిమయం, ద్రావణం. ఆ నీటిని మన శరీరంలో సక్రమంగా ఉంచుకోగలగాలి. అప్పుడే మన శరీరంలో ఉన్న అంతర్భాగాలన్నీ పరిశుభ్రం అవుతాయి. ఉదయం లేచిన వెంటనే పరకడుపున బ్రష్ చేయకుండా నీటిని తాగాలి. చాలా మందికి తెలియదు విషయం. పాచి మొక్కలతో ఏం తాగుతాం అంటారు. ఆ పాచి గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పొట్టలోకి వెళితే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. పాచి ముఖంతో మాత్రం బ్రష్ చేసి నువ్వు నీళ్ళు తాగావనుకో, గుడ్ బ్యాక్టీరియా బయటకు పోయి వస్తాం కదా. మనం బ్రష్ చేసినప్పుడు నాలుగు బద్ద తీసేస్తాం. గుడ్ బ్యాక్టీరియా అంతా వేస్ట్ అయిపోతుంది. అందువల్ల పాచి ముఖంతో మాత్రమే నీళ్ళు తాగాలంటే ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటి చేయవలసింది నీరు త్రాగాలి. చాలా మంది కాఫీ టీలు తాగుతారు, చాలా అనారోగ్యం. మన తల్లిదండ్రులు చూస్తూ ఉంటాం, లేచిన వెంటనే బెడ్ కాఫీ, బెడ్ టీ అంటూ ఉంటారు కొంతమంది. అంటే మనకు పల్లెటూరులో ఉండకపోవచ్చు, కానీ పట్టణాల్లో చేస్తూ ఉంటుంది. ఫ్యాషన్ అనుకుంటారు, అది అనారోగ్యం అనుకోరు వాళ్ళు. మనలో కూడా అలాంటి అలవాటు ఉంటే తల్లిదండ్రులకి చెప్పాలి. నాన్నగారు, అమ్మ, డాడీ, లేకపోతే మమ్మీ అంటుంటాం కదా, మనం చెప్పాలి. తాతయ్య వాళ్ళందరికీ అంటే వాళ్ళకి తెలుసు, కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నువ్వు చెప్పేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యం. అవునా, నీకెవరు చెప్పారు? ఇలా మా తెలుగు గురువు గారు చెప్పారు. వాస్తవం కాదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఉదయం లేచిన వెంటనే పరకడుపున వీలైతే గోరువెచ్చని నీళ్లు తాగాలి. బాగా వేడిగున్న నీరు తాగకూడదు. బాగా చల్లగా ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు తాగకూడదు. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మన శరీరంలో ఉన్న ఈ పెద్ద ప్రేవుల్లో ఉన్న మలమంతా కూడా అలా కరిగి మన పొట్ట కింద భాగానికి వచ్చి ఉదయాన్నే చెడు పదార్థాలన్నీ కూడా మనం వాష్రూమ్ ద్వారా మనం రిలీజ్ చేసేయాలి. అది చెయ్యకపోతే ఏమవుతుందంటే రాత్రి తిన్న ఆహారం అంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది.
అప్పుడే మనకి గ్యాస్ రావడం జరుగుతుంది. గ్యాస్ బయటకు రాక గ్యాస్ పెయిన్ వస్తూ ఉంటుంది. గ్యాస్ పెయిన్ అంటే మనం ఆహారం సరిగా జీర్ణం అవ్వట్లేదు. అందుకే తొందరగా భోజనం చేయాలి. రాత్రుల్లో 7 గంటల లోపు భోజనం చేస్తే చాలా మంచిది. తప్పదు 8 గంటల లోపు. అంతేగాని 8 తర్వాత మీరు భోజనం చేయకూడదు. చాలామంది నాన్న వాళ్ళు బిర్యానీ తెచ్చారు, 10 గంటలు తెచ్చారు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరు అంటే విషం తింటున్నాం. మనం తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి మనం చక్కగా. అప్పుడు చక్కగా భోజనానికి ఒక 2 గంటలు ఆ మధ్యలో ఆ గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే ఆహారము మనకి అంటే దీన్ని ఎంత పడుకుంటుంది చాలామంది డైజెషన్, జీర్ణ వ్యవస్థ పనిచేయాలి. అందువల్ల మనం ఏ 9 గంటలుగా 10 గంటలుగా పడుకున్నాం అనుకుందాం, లేచేటప్పటికి 6-7 గంటల మధ్యలో ఉంటుంది. 6-7 గంటలు నీరు తాగం కదా. ఉదయం లేచిన వెంటనే నీరు శరీరం అడుగుతుంటుంది. అప్పుడు అందుకే ఉదయం లేచిన వెంటనే పిల్లలు 2 గ్లాసుల నీళ్ళు గోరువెచ్చని తాగాలి. పెద్దవాళ్ళు 4 గ్లాసుల నీళ్ళు తాగాలి. 1 లీటర్ 2 గ్లాసులు అంటే 6 లీటర్. అది ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందిగా ఉండి నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. తాగేటప్పుడు ఎప్పుడు కూడా కూర్చొని తాగాలి. వీలైతే కింద కూర్చొని ఇలా భాష వేసి కూర్చోవాలి సార్, అలా తాగితే ఇంకా మంచిది. ఎందుకు కూర్చొని తాగాలి? కూర్చొని తాగడం వల్ల శరీరంలో ఏ విధమైన నొప్పులు రావు. నేను ఇప్పుడు నిలబడి తాగితే నాకే నొప్పులు ఉన్నాయి అనుకుంటాం. పెరిగిన కొలది మీ యొక్క బాడీలో ఈ శరీరంలో ఎముకలు పట్టుతో తగ్గిపోతుంటుంది. మనకు తెలియదు. పిల్లల కదా విపరీతంగా ఆడుకుంటుంటాం, చేస్తూ ఉంటాం. చెప్పిన మాట వినాం. ఆ ఊరుగారు తెలుగు గురుగారు అలా చెప్పారు మనకి. నీరు ఎలాగైనా తాగొచ్చు, మనం ధ్యానం చేసుకుని తాగొచ్చు, పరిగెడుతూ తాగొచ్చు అనుకుంటుంటాం. మనం చాలా నీటిని కూర్చొని తాగితే చక్కగా జీర్ణ వ్యవస్థలో ఉండి జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది. ఎప్పుడైతే నిలబడి తాగామో నీరు వృధా అయిపోతూ ఉంటుంది, కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. తద్వారా మనకి ఎముకల్లో పడుతూ తగ్గిపోతూ ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళకు కూడా తెలియదు. అందువల్ల కూర్చొని మాత్రమే తాగితే మీకు ఎప్పటికీ మోకాల నొప్పులు రావు. 30 సంవత్సరాలు దాటే పిల్లలు కదా, అమ్మ మోకాల నొప్పులు, నడవలేకపోతాను, మెట్లు ఎక్కలేకపోతాను అంటారు. కారణం ఏంటంటే సరైన విధానం నీళ్ళు తాగే విధానం రావట్లేదు మీకు. ఇదంతా కూడా నేను అనుభవించి చెబుతున్నాను. అంటే నాకు కూడా మోకాల నొప్పులు వచ్చేసే కారణం అప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. నిలబడే తాగేవాడిని, ఒక్కోసారి ఇలా తాగేవాడిని. అలా తాగే ఉందో అనుకునేవాడిని నేను. తర్వాత తెలిసింది. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూర్చొనే నీరు త్రాగడం చేస్తూ ఉంటాను. అందువల్ల చిన్నప్పటి నుంచి మంచి అలవాటు చేసుకుంటే ఆ సమస్య రాదు, ఎట్టి వయసులో రాదు. నీకు అది ముఖ్యమైనది. కూర్చొని నీరు త్రాగాలి. ఎప్పుడు తాగినా మన శరీరానికి నీటి అవసరం. ముఖ్యంగా మీకైతే కనీసం 2-3 లీటర్లు తాగాలి రోజుకి. పెద్దవాళ్ళు 3-4 లీటర్లు తాగాలి. 1 లీటర్ ఎక్కువ తాగాలి మీకంటే. మేము ఉదయాన్నే 1/2 లీటర్ తాగాలి. చక్కగా అన్ని వ్యర్థ పదాలన్నీ కూడా మనకి అయిపోయి హ్యాపీగా ఉండి టిఫిన్ తింటాం. టిఫిన్ సహజంగా నీరు తాగేటప్పుడు కూడా చాలామంది భోజనం చేస్తూ ఉంటే నీరు తాగుతుంటారు. ఒక మొదటికి ఒక పొడక ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే పొట్ట అంతా నీటితో నిండిపోతాయి. మనం తిన్న ఆహారం ఆ నీటిలో తేలుతుంటుంది. బలంగా ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా భోజనానికి 1 గంట ముందు తాగేయాలి. 1 గంట కానీ 1 గంట ముందు, ఒక 40 నిమిషాలు, గంట వరకు కాదు, ఒక 1/2 గంట 30-40 నిమిషాల ముందు తాగేయాలి. భోజనం చేసినప్పుడు నీరు తాగకూడదు. అలవాటు చేసుకోవాలి. ఎక్కిళ్ళు వచ్చేస్తూనే ఉంటాం. నెమ్మదిగా నమిలి తినండి. ఎక్కిళ్ళు కంగారు తినడానికి ఎక్కిళ్ళు వస్తాయి. నమిలి తినడం వల్ల జీర్ణ వ్యవస్థకి చక్కటి ఇప్పుడు గ్రైండర్ ఉందమ్మా ఇంట్లో, గ్రైండర్ జీర్ణ వ్యవస్థ. మినపప్పు నానబెట్టి గ్రైండర్లో వేస్తే మెత్తగా అవుతుందా? నానబెట్టకుండా వేస్తే మెత్తగా అవుతుందా? నానబెట్టే కదా.
నానబెట్టి వెయ్యాలి. అందుకే మనం ఏం చేస్తాం, ఒక 30 నిమిషాలు నీరు త్రాగేస్తాం, అప్పుడు ఆహారం పంపిస్తాం. అప్పుడు నీరు ఉండదు, కొంచెం తడితడిగా ఉండి ఆహారం వెళ్తూ ఉంటుంది అన్నమాట. మనం రసం పోసుకుంటాం, సాంబార్ పోసి అందులో వాటర్ ఉంది కదా, సరిపోతుందా వాటర్? ఎట్టి పరిస్థితుల్లో కూడా తింటూ ఉండగా నీరు త్రాకండి, అతి ముఖ్యమైనది. అలవాటు అయిపోయింది, నెమ్మదిగా తగ్గించుకోండి. తిన్న తర్వాత కూడా నీరు త్రాగకూడదు, తిన్న తర్వాత అరగంట తర్వాత నీరు త్రాగాలి, అలవాటు చేసుకోవాలి. తప్పదనుకుంటే ఒక గుటక అయిపోయినట్టు ఒక గుటక కొద్ది ఇలా సిప్ చేస్తాను, చూసావా, గొంతుకులో ఉండిపోయింది అన్నట్టు, అంతే, మొత్తం తాగకూడదు నీరు. ఎంత కారంగా ఉన్నా అది అతి ముఖ్యమైనది. భోజనానికి అరగంట ముందు నీరు త్రాగాలి, భోజనం అయిన తర్వాత అరగంట తర్వాత నీరు తాగాలి. అర్థమైంది మీకు? ఇది ఖచ్చితంగా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, చక్కగా మనకి గ్యాస్ నొప్పులు అనేవి రావు. పిల్లల గ్యాస్ నొప్పులు ఏంటమ్మా, గ్యాస్ ఫామ్ అయిపోతుంది, ఆ గ్యాస్ బయటికి రావట్లేదు, లోపల ఉండిపోయి మన హార్ట్కి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అది గ్యాస్ నొప్పో తెలియదు, హార్ట్ నొప్పో తెలియదు, ఇబ్బంది పడిపోతున్నాం కదా. అందువల్ల ఎట్టి వయసులో కూడా ఈ విధంగా పాటించండి. నీరు ఎప్పుడు తాగినా కూర్చొని తాగడానికి ప్రయత్నం చేయండి, కూర్చొని తాగడం. తర్వాత నీటిని తాగేటప్పుడు మనకి ప్లాస్టిక్ బాటిల్ కాకుండా స్టీల్ బాటిల్లోనే వాటర్ తీసుకొని ప్రయత్నం చేయండి. ఏముందమ్మా, ఒక మహా అయితే ఒక 200 లోపే ఉంటుంది, 180, 190 ఆ రేంజ్లోనే మనకి డిమార్ట్లోనే ఎక్కడ దొరుకుతూ ఉంటాయి, గిఫ్ట్లు కూడా వస్తూ ఉంటాయి. ప్లాస్టిక్లో నీరు మంచిది కాదు, తప్పనప్పుడు ఏం చేస్తామని అలాగే తాగుతాం. అవకాశం ఉంటే మాత్రం స్టీల్ వాటర్ బాటిల్ తాగినా, ఇంటి దగ్గర గ్లాస్తో తాగినా ఎత్తి పెట్టి తాగడం అలవాటు చేసుకోవాలి. అంతే తప్ప మూతి పెట్టి ఎత్తి బేసులో తాగడం వల్ల మంచి అలవాటు కాదు. నా బాటిలే కదండి, ఎలా తాగినా ఒకటే అనుకోకూడదు. ఆ నీరు ఎవరికైనా అవసరం రావచ్చు తర్వాత, అప్పుడు మనం ఇవ్వలేము, ఇచ్చినా మంచిది కాదు. సడన్గా నీరు అవసరం ఉంటుంది, నువ్వు నోరు పెట్టి తాగేస్తావు, ఇంకా నీరు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఇంటి దగ్గర కూడా గ్లాస్ అన్నీ కూడా క్రిములు అయ్యి ఉంటాయి. మనకి ఎంత మనం తోమినప్పుడు కూడా అలా పడిస్తుంటాం, వెంటనే గ్లాస్ తీస్తుంటాం, దాని క్రిములు ఉంటాయి. అందువల్ల మనకి దాని మీద ఉంటుంది, మనకి దీని మీద పెదాల మీద కూడా ఉంటాయి ఒక్కోసారి. అందువల్ల ఎత్తిపెట్టి తాగామనుకో ఏ సమస్య రాదు. అదొకటి అలవాటు చేసుకోవాలి. మంచి అలవాట్లు ఎప్పుడు చిన్నప్పుడే అలవాటు చేసుకోవాలి, పెద్ద అయిన తర్వాత మనం నేర్చుకోలేము, అనుకుంటగా నేర్చుకోలేము. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, మొక్కై వంగనదే మానే వంగున అని అంటూ ఉంటాం. మొక్క ఉండేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా దాన్ని ఏమంటారంటే అలా ఈ రెమ్మలు వచ్చేస్తుంటా చూసారా, కొమ్మలు లాంటివి ఇలాగే నిలువుగా ఎదుగుతూ ఇలా వస్తుంటాయి. ఆ కొమ్మల్ని ఒక్కోసారి మనం కట్ చేస్తుంటాం, అంతే కదా, కట్ చేస్తుంటాం. అప్పుడు అది ఏపుగా ఎదుగుతుంది. కట్ చేయలేదనుకో అది అలాగే ఉండి అటు ఇలా ఎదుగుతుంటుంది. అందువల్ల అంటే మొక్కై వంగనది మానే వంగన అంటే మొక్కను మనం తుంచకపోతే పెద్దదైపోతే దాన్ని మనం కట్ చేయాలి తప్ప ఇలా పీకడం. పిల్లలు కూడా అంతే, చిన్నప్పుడే మిమ్మల్ని సక్రమంగా పెట్టకపోతే పెద్ద అయితే పెట్టగలమా? మేము పెట్టలేము, వినరు. అప్పుడు శిక్షలు గురవుతారు. మీరు పోలీసుల చేత, తల్లిదండ్రుల చేత, ఇంక పెద్దవాళ్ళ చేత శిక్షలు గురవుతారు. అలా ఉండకూడదని చిన్నప్పుడే క్రమశిక్షణ నేర్చుకోవాలి. కాబట్టి నీరు త్రాగే విధానం ఖచ్చితంగా ఆ విధంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. పడుకోబోయే ముందు అరగంట ముందు నీరు త్రాగాలి ఖచ్చితంగా. ఇంకా పడుకోబోతుంది, ఎందుకంటే అక్కడ గ్యాప్ చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా రాత్రులు నీరు ఎక్కువ తాగకూడదు, ఎందుకంటే నిద్రాభంగం జరుగుతుంటుంది, అస్తమాన పాస్ వచ్చిస్తుంటుంది. ఎంత అవసరమైతే అంతే తాగి, అందుకే భోజనానికి పడుకోవడానికి మధ్యలో 2 గంటలు సమయం
భోజనం చేసినట్టే కనుక నీళ్ళు తాగేసి పడుకుని పోతుంటాం, మధ్యలో బాధ వచ్చిస్తుంటుంది, మనం ఇబ్బంది పడుతుంది. నిద్రాభంగం ఉండకూడదు. పడుకున్నామంటే హాయిగా నిద్రపోవాలి, ఆరోగ్యంగా. మెలుగు అనేది రాని నిద్రపోవాలి, మళ్ళీ ఉదయం 5 గంటలకే నిద్ర మేలుకోవాలి. అందువల్ల ఎక్కువ మీరు ఈ 2 లీటర్లు 3 లీటర్లు ఉదయం 1/2 లీటరు, తర్వాత స్కూల్కి వచ్చే ముందు 1 గ్లాసు నీరు తాగి మళ్ళీ 1 లీటర్ నీరు పట్టుకొని వస్తారు. ఆ లీటర్ నీరు కూడా పూర్తి చేసుకొని వీలైతే కొంత వాటర్ పట్టుకునే అవకాశం చేసుకోవాలి. సాయంత్రం వెళ్ళిన వెంటనే బాగా దాహం వేస్తుంది, అప్పుడు ఒక 2 గ్లాసులు తింటారు. భోజనం అయిన 1 గంట తర్వాత 1 గ్లాసు నీరు తాగాలి. భోజనంలో 1 గ్లాసు తాగా ఎన్ని కలిపితే అవుతుంది, 2 లీటర్ల పైన వస్తాయి. ఇది ఖచ్చితంగా చెయ్యాలి. పిల్లలు చెయ్యకపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి, మన కిడ్నీలు దెబ్బతింటాయి. మూత్రపిండాలు అంటాం తెలుగులో. అవి మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలని బయటికి పంపించాలంటే నీరు ఉండాలి కదా. నీరు లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు గ్రైండర్ కానీ ఏదైనా మిషన్ కానీ దానికి ఆయిల్, ఇప్పుడు బైక్ ఉంది, బైక్ కూడా మనం అందులో ఆయిల్ కరెక్ట్గా వేయకపోతే మిషన్ ఏమీ లేకపోతే అరిగిపోతుంటుంది. మన మోకాల్లో గుజ్జు కూడా తయారవ్వాలి. గుజ్జు ఉంటేనే కరెక్ట్గా మనం ఈ పని చేస్తాయి, లేకపోతే రాపిడ్ వచ్చి శబ్దాలు వచ్చిస్తుంటాయి, నొప్పులు వచ్చిస్తుంటాయి. సైకిల్ అయినంతే అందులో ఆయిల్ పోస్తూ ఉండాలి. మన చైన్ ఉంటుంది చూస్తాం, చైన్లో ఆయిల్ పోస్తూ ఉంటే చక్కగా వెళ్తూ ఉంటుంది, లేకపోతే కర్ర కర్ర అంటూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? చైన్ తెగిపోతుంది, బెల్ట్ తెగిపోతూ ఉంటుంది. ఉదాహరణ చెప్తాను, మన శరీరంలో ఆ విధంగా మూత్రపిండాలకి సక్రమంగా నీరు అందిస్తే మూత్రపిండంలో రాళ్ళు చేరడం కానీ మూత్రపిండాలు పాడవడం కానీ ఉండదు. అలా పాడయ్యాయంటే మన లైఫ్ అయిపోయిందని అన్నారు. నీరు త్రాగకపోతే మనం తొందరగా అనారోగ్యానికి గురవుతాం, తొందరగా చనిపోతాం. అనారోగ్యంతో చనిపోతాం, ఆరోగ్యంగా చనిపోయినా పర్వాలేదు. అనారోగ్యంతో చనిపోవడం మంచం మీద ఉండిపోతారు కొంతమంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉండిపోతుంటారు. చిరాకు పడిపోతుంటాం మనం. వాళ్ళకి నరకం, మనకే నరకం. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు సక్రమంగా ఈ యొక్క నీరు త్రాగే విధానం కానీ భోజన విధానం కానీ ఏమి చేయలే. ఎప్పుడు ఎదురుగా తినేయడం, నీరు ఎక్కువ తాగితే తాగేయడం, తర్వాత నీరు లేకపోతే వదిలేయడం, అలాగా చేశారు కాబట్టి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, తెలుసుకొని చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను. నేను చూసి, కొంతమందిని చూసి వాళ్ళు పడే బాధలు బట్టి చెబుతున్నాను. నా విద్యార్థులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగానే వాళ్ళు జీవించాలి, మంచి విలువలు కలిగి ఉండాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి ఆలోచనలు కూడా ఎప్పుడు నీరు బాగా తాగితేనే వస్తాయి. అలాగే నీరు విపరీతంగా కూడా తాగకూడదు. ఏది అతి ఎక్కువ కాదన్న, అతి ఏదైనా ఇబ్బందే. అది భోజనం అవ్వచ్చు, నీరు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు. అతి ఉండకూడదు. సక్రమంగా సరిపడే విధంగానే ఉండాలి. నీరు తాగినప్పుడు మనం తెలిసిపోతుంది, మన బాడీ ఓకే చాలు అన్నది, మనకి వెన్న అయిపోతుంది. మనకి చెమట ద్వారా అసలే వేసవి కాలం. ఇప్పుడు ఈ వేసవి కాలంలో మరొక 1/2 లీటర్ నీరు ఎక్కువ తాగినా మంచిది. చెమట ద్వారా మనకి మూత్రం ద్వారా, మలము ద్వారా నీరు పోతూ ఉంటుంది. కన్నీటి ద్వారా అనేక రూపంలో మనకి నీరు పోతూ ఉంటుంది. ఎప్పుడైతే నీరు పోతుందో నీరు మళ్ళీ మన అందేవారు, అప్పుడు మనకి హాయిగా ఉంటుంది. విపరీతం బాగా నీరు తాగకపోతే చిరాకుగా ఉంటుంది, ఎడైకి వచ్చినట్టు ఉంటుంది, తలపుగా ఉన్నట్టు ఉంటుంది. నీరు పడేటప్పటికి అంటూ ఉంటాం మనం. బాగా మీరు ఆడుకొని వచ్చి వెంటనే నీరు తాగకూడదు. 5 నిమిషాలు కాదు. చాలా మంది పిల్లలు ఆడే వచ్చి అంటే నీరు తాగుతారు. చాలా ప్రమాదం కూడా, ఒక్కోసారి ప్రాణాపాయం కూడా వచ్చే అవకాశం ఉంది. నీరు అలా తాగకూడదు. ఆడుకొని వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చొని అప్పుడు నీరు తాగాలి. నీరు త్రాగిన తర్వాత పరిగెట్టకూడదు ఎక్కువ. చూసారా, నీరు త్రాగిన ఓ 10 నిమిషాల తర్వాత నీరు వెళ్ళాలి. వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, సార్ ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నీరు త్రాగి వెళ్ళాలి, వెంటనే వెళ్ళకూడదు. ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళాలి. నీరు తాగకుండా వెళ్ళారనుకో, అసలు ఉదయం ఏమి తాగదు, వాకింగ్ వెళ్ళిపోయాడు. అప్పటికే రాత్రి నుంచి వాటర్ లేదు. మన శరీరంలో
మనం వాకింగ్ జాగింగ్ చేసామనుకో ఇంకా చెమటది పోతుంటుంది, నీరు ఇబ్బంది అయిపోతుంటుంది. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. నడిచి పడిపోయి చనిపోయారు అంటుంటాం మనం. కారణం తీరేది చాలా మందికి శరీరంలో నీరు సరిగా లేకపోతే మన ప్రాణాలు తొందరగా పోతాయి. అదే మన విషయం. అర్థమైంది మీకు? నీరు త్రాగే విధానం. నీరు త్రాగిన ఉదయం లేచిన వెంటనే 2 గ్లాసులు గోరువెచ్చని నీరు తాగండి. అవకాశం ఉంటే అవకాశం చల్ల నీళ్ళు తాగండి. ఫ్రిడ్జ్ వాటర్ ఎప్పుడు తాకండి. వేసవి వచ్చిందంటే ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ పెట్టిస్తుంటాం, మనం కూల్ డ్రింకులు పెట్టిస్తుంటాం. కూల్ డ్రింకులు అనేవి విషపూరితమైనవి. ఎట్టి పరిస్థితుల్లో తాగకపోవడమే మంచిది. చల్లగా ఉందని పొట్టలో పంపించేస్తాం. మన శరీరంలో ఉన్న బాడీని పాడు చేస్తుంటాం. అదే నీరు చూడండి, పురుగుల మందులో తాగినటువంటి వేస్తే పురుగులు చచ్చిపోతూ ఉంటాయి. అంటే మన శరీరంలో చాలా పార్ట్లు పాడైపోతుంది అర్థం. చాలామంది తెలియదు. బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. చాలా తప్పదు. ఇలా ఒక్కొక్కటి రోజుకి మనం అవకాశం వచ్చినప్పుడు ఇలాగ మనం చెప్తాం. కాబట్టి నీరును సక్రమంగా ఉపయోగించండి, దుర్వినియోగం చేయకండి, వృధా పరచకండి. ప్రతి నీటి బొట్టు కూడా మనకి ఆరోగ్యకరం. అందుకే నీటి గుంటలు తవ్వి నీటిని నిల్వ చేయాలంటారు. మనం నీటి గుంట వర్షం ద్వారా వచ్చి నీటి గుంట లోపలికి వెళ్ళాలి. మనం అన్నింటికి ఉపయోగించి నీరు కూడా లోపలికి వెళ్తాలి. మన లోపలికి నీరు మంచి ఎలాగవుతుందండి, పాడైపోతుంది అనుకోకూడదు. పొరలుగా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. అది ఫిల్టర్ అయ్యి మంచి నీరుగా ఉండేటప్పుడు బోరు ద్వారా నూతుల ద్వారా మనం బయటకు తీసుకుంటాం. అది అందువల్ల నీటిని వృధా పరచకండి. చక్కగా మీరు చేతులు కడుక్కున్నప్పుడైనా, ప్లేట్లు కడుక్కున్నప్పుడైనా, ముఖం కడుక్కున్నప్పుడైనా తక్కువ నీరు, సరిపడే నీరు పెట్టుకోవాలి. ఈ కుళాయిలు విప్పేటప్పుడు కూడా ఫోర్స్ పెడతారు. మీరు చాలా నీరు వృధా అయిపోద్ది. సరిపడే విధంగా ఎప్పుడు వల్ల కూడా మంచిది. అలా ఫోర్స్కి ఎప్పుడు వల్ల కూడా ముఖమే పడిపోతుంటుంది, బట్టలు తగ్గిపోతుంటాయి, నీరు వృధా అవుతుంటుంది, మనకే నష్టమే. అందువల్ల తక్కువ నీరు ఇలా పెట్టుకొని స్లోగా పెట్టుకొని అన్నీ కట్టుకోవాలి. చాలామంది ట్యాప్లో అయినా వదిలేసి వెళ్ళిపోతాను. డ్రాప్ పడిపోతుంది, చూసుకోవచ్చు. కట్టేటప్పుడు కొంచెం కరెక్ట్గా కట్టాలి. ఇది ఈ విధంగా చేయండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ మంచి అలవాట్లని మీకు తెలిసిన వారికి కూడా తెలియపరచండి. అర్థమైంది కదా మీకు? నీరు ప్రతి గంటకి తాగండి. నీరు తాగడం క్లాస్ రూమ్లో కూడా ఉపాధ్యాయుల యొక్క పర్మిషన్, అనుమతి తీసుకొని తాగండి, మంచిది. అనుమతి తీసుకోకపోతే తాగినా మంచిది, మంచి విషయమే కదా ఒకేసారి. కాబట్టి ఉపాధ్యాయులు అనుమతి తీసుకుంటే అది గౌరవంగా ఉంటుందన్నమాట. మేడం నీరు తాగుతుంది, సార్ నీరు తాగుతుంది, గురువు గారు నీరు తాగుతుంది, తాగండి. ఈ అమ్మాయి టిఫిన్ చేస్తూ కంగారు వచ్చేస్తుంది, అలా నాకు అందుకే తినేసి రావమ్మా అంటారు. కొంతమంది ఆకలితో ఉంటారు, నేను కూడా ఇప్పుడు టిఫిన్ చేయలేదు, కొద్ది లేటుగా వచ్చాను, పీరియడ్కి వచ్చేస్తాను కదా. కాబట్టి ఎట్టి వయసులో కూడా ఉదయం టిఫిన్ చేయాలి, చక్కగా తినాలి, చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నీటిని మాత్రం సక్రమంగా ఉపయోగించుకుంటారని మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచాను. ఇకపై మీలో ఈ వాడే విధానం సరిగా లేకపోతే ఇప్పుడు సరి చేసుకుంటారని ఆశిస్తున్నాను.